హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీస్. ఈరోజు సండే మార్నింగ్ కొంచెం లేట్గా లేసినాము. అండ్ ఇక్కడ నేను ఇడ్లీ చేస్తున్నా, క్యారెట్ ఇడ్లీ. నార్మల్ ఇడ్లీ కాకుండా క్యారెట్తో చేస్తున్నా. క్యారెట్ లేదా బీట్రూట్ ఇట్లా ఏ ఇడ్లీ అయినా చేసుకోవచ్చు, చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ మా తీయ అయితే అసలు చట్నీ తినదు కదా, అందుకనే ఇట్లా ఇడ్లీలోనే క్యారెట్ వేసేసి చేస్తున్నా. క్యారెట్ని మిక్సీ పట్టడం కాకుండా తురిమేసి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదైనా తురిమేసి వేసుకోవాలి. మిక్సీ పడితే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది. సో ఇట్లా తురిమేసి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇడ్లీ పెట్టేసిన తర్వాత నేను చట్నీ వేసుకున్నా, పల్లి చట్నీ. సో ఎక్కువగా పల్లి చట్నీ తింటాం ఇడ్లీలోకి, కొబ్బరి చట్నీ అట్లా ఏం కాకుండా రెగ్యులర్గా పల్లి చట్నీ వేస్తాను కాబట్టి ఇప్పుడు కూడా పల్లి చట్నీ వేస్తున్నా. పల్లీలు వేయించుకొని టమాటా మిర్చి కూడా వేయించేసుకొని అందులో కొంచెం వెల్లుల్లి జీలకర్ర కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇడ్లీ రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. ఇడ్లీ పిండి నానబెట్టుకునేప్పుడు హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి రవ్వని, అప్పుడు మంచిగా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. ఇడ్లీ ఇంకా చట్నీ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది. సో లేట్గా లేసినాం కాబట్టి లేట్గా చేస్తున్నాం. దాదాపు 10 అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేసేసరికి. సండే వచ్చిందంటే అన్నీ లేట్గా అయిపోతాయి కదా, లేట్గా లేవడము, లేట్గా రెడీ అవ్వడము. ఏం చేస్తున్నా నేను చెప్పాను, నువ్వు మిల్క్ తాగలే కదా, మిల్క్ తాగితే చెప్తా. ఇట్లా ఒకటేసారి ఒక 5-6 పెట్టేసి కట్ చేస్తే ఫాస్ట్గా అయిపోతాయి. గోరుచిక్కుడు నేను ఇట్లనే కట్ చేస్తాను రెగ్యులర్గా. మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ వాట్ డూయింగ్ దియా? కట్టింగా? వాట్ కట్టింగ్? పొటాటో కాదు, బీన్స్. ఓకేనా? ఇది గోకరికాయ అంటారు. అది బాటిల్తో ప్లేన్ చేసుకో. టుడే వాట్ డే? సండే. చెప్పు సండే. బ్యాడ్ దియా. వాట్ ఆర్ యూ ఈటింగ్ దియా పాపా? వాట్ ఆర్ యూ ఈటింగ్? మార్నింగ్ ఎక్కడికి వెళ్ళినావు డాడీ తోటి? షాప్కి వెళ్ళింది, మార్కెట్కి వెళ్ళినావు. మార్కెట్ ఎక్కడికి వెళ్ళావు? మార్కెట్కి వెళ్ళావు. ఏం తీసుకొచ్చావు? ఆమె తీసుకొచ్చినావా? ఎక్కడుంది ఆమె? ఎక్కడుంది? ఎక్కడుంది ఆమె? అది ఓపెన్ చేయాలంటే నువ్వు మిల్క్ తాగాలి. తాగుతావా మిల్క్? చెయ్యాలి. జై గణేష్ దగ్గరికి వెళ్దామా? జనం దియా టుమారో మండే జై గణేష్ అని తీసుకెళ్ళి వాటర్లో వేస్తాను తెలుసా? చూద్దాం మరి. ఓకే, హాయ్ చెప్పు. హాయ్. వినాయక చవితి కదా, అందుకని నాన్ వెజ్ ఏం చేసుకోవట్లేదు. సో ఈవినింగ్ వినాయకుని దగ్గర భోజనాలు పెడుతున్నారు, అక్కడ తింటున్నాం అనమాట. అందుకనే ఇంకా నాన్ వెజ్ చేసుకోవట్లేదు దాదాపు రెగ్యులర్గా. మండే నిమజ్జనం అయిపోయిన తర్వాత తెచ్చుకుందాంలే చికెన్ కానీ ఇంకేదైనా అనేసి ఈరోజు గోరుచిక్కుడుకాయ చేస్తున్నా సండే రోజు. హాయ్ దియాలు. మమ్మీ ఏం చేస్తుంది? గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా. ఫస్ట్ గోరుచిక్కుడుకాయని ఇట్లా హాట్ వాటర్లో వేసుకున్నా కొంచెం. ఈ కర్రీని డైరెక్ట్గా కూడా చేయొచ్చు, కాకపోతే నేను కొంచెం హాట్ వాటర్లో వేసి ఒక 5 minutes ఉడికించుకున్నాను. ఏం చేస్తున్నావు? ఎంటీ చేసినావా? జై గణేష్ దగ్గరికి రావా? మమ్మీ వెళ్తుంది. వెళ్ళాలా? పియాగాడు డాడీ చేపిస్తుండా లాలా టుడే. అప్పు పెట్టుకో, ఫేస్కి పెట్టుకో. గోరుచిక్కుడుకాయ కర్రీ, కొంచెం సాల్ట్ కారం వేసేసుకున్నా. గోరుచిక్కుడుకాయ వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను లో ఫ్లేమ్ పెట్టే కర్రీస్ చేస్తాను, హై ఫ్లేమ్ పెడితే
మర్చిపోయిందంటే మొత్తం ఆడిపోతుంది కదా, అందుకనే. సో మొత్తం లో ఫ్లేమ్ పెట్టే కర్రీ మొత్తం చేసేస్తా. ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి ఇది. What is this? Beans curry. Today Sunday, వినాయక చవితి కదా, అందుకనే నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. కర్రీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసేసి మిక్స్ చేసుకుంటే రెడీ అయినట్టు. ఏంటి ఫ్లవర్ తెప్పుకొచ్చుకుంది దియా పాప. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.